ఒక సామాజికవేత్త అనాలా, లేకపోతే మంచి కవి అనాలా, అదే వాస్తవికవాది అని అనాలా? సో ఏది ఏమైనప్పటికీ సార్, అంటే ఈ రోజున ప్రజెంట్ సినారియోలో ఒక ఆరోగ్యకరమైన జీవన విధానం ఆచరణ యోగ్యమైనది మీరేం చెప్తారు? అసలు ఆచరణకి వీలు లేని ఆరోగ్య ప్రణాళిక ఉండదండి. ఆచరణ యోగ్యమైనవి అన్నీ. ఇది కూడా ఒక ఆయన అడగమన్నదే. అంటే ఆయన ఏమన్నారంటే, ఆయన తాగద్దంటారు, ఆయనకి తాగుడు అలవాట్లేదు, అది నాకు ఆచరణ యోగ్యం కాదు. చెప్తాను. అందుకని మీరు ఆచరణ యోగ్యమే చెప్పమంటున్నాను. ఆచరణ యోగ్యమే చెప్తాను. ఎస్పెషల్లీ నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ని అడ్రస్ చేసినప్పుడు చెప్పానండి, చూడండి అసలు ఏదైనా మీరు తీసుకుంటే, మీరు ఏదో ఆహారం తీసుకుంటున్నాం, మనం ఇది తీసుకుంటున్నాం, దేనికోసం అంటే ఎక్కువ కాలం బతకాలనే కదా. నేను ఒకటే ప్రశ్న అడిగితే ఎక్కువ కాలం ఎందుకు బతకాలని, దానికి ఏం సమాధానం చెప్తారండి? ఎందుకు ఇప్పుడు ఎవరైనా సరే హాస్పిటల్కి ఎందుకు వస్తారండి? నేను హాస్పిటల్లో ఒకసారి కొంతమందిని అడిగానండి, నిజంగా 70 తర్వాత 80 తర్వాత బైపాసులు చేసుకునే వాళ్ళని అడిగానండి, ఎక్కువ కాలం ఎందుకు బతకాలని. మీరు ఆశ్చర్యపోతారు ఇట్లాంటి ప్రశ్నలు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం కాదండి, నా దృష్టిలో 70 ఏళ్ళకి ఎందుకు 80 ఏళ్ళకి ఎందుకు చేయించుకోవాలని. అలాగా నువ్వు తాగుతున్నావు, నువ్వు ఎక్కువ కాలం బతకాలని అనుకుంటున్నావా లేదా? ఎక్కువ కాలం బతకాలనుకుంటే జీవితాన్ని తక్కువ చేసే వాటిని ఎందుకు నువ్వు ఎంచుకుంటున్నావు? జ్ఞానం ఉందా లేదా? నా కోసం కాదు, నువ్వే కదా ఎక్కువ కాలం బతకాలనుకుంటావు. ఆల్రైట్, లివర్ పాడాక హాస్పిటల్ చుట్టూ ఎందుకు తిరుగుతావు? ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలన్నా? అర్థం ఏంటండి? ఇది అర్థం లేని ప్రశ్నలండి. అసలు ఏదైనా సరే, నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో మాట్లాడుతూ ఒక మాట చెప్పాను, మొట్టమొదటిగా ఆనందకరమైనటువంటి లాభదాయకమైనటువంటి శరీరానికి ఆ విధమైన ఆహారం తీసుకోండి. కానీ అలా అని చెప్పి ఆహారం అంటే కేవలం ఆకుకూరలు ఇదంటే వాడి జీవితం మీద విరక్తి పుడుతుంది. అట్ట కాదండి, నేనేమంటే ఉపయోగకరమైనవి ఎక్కువ తీసుకో, నేలకి ఇష్టమైంది తక్కువ సార్లు తీసుకో. ఆవకాయ తినాలని ఉందా, శుభ్రంగా వారానికి ఒకసారి తిని, ఏం తప్పులేదు, ఏమీ కాదు కూడా. మిగతా అప్పుడు ఏం చేయాలి, మన ఒంటికి కాస్త పప్పు, కాస్త టొమాటోస్, కావాల్సిన శరీరానికి మంచివి అలా తీసుకో. ఇంకో మాట చెప్తాను, మీరే కనుక లోతుగా వెళితే ఈ తాగేవాళ్ళు 2-3 రకాలు ఉంటారండి. ఏమి రకాలంటే, ఒకటి సోషల్ డ్రింకింగ్ అని ఒకటి ఉందండి సొసైటీలో. రెండవది బాధలు పడలేక డ్రింకింగ్ అంటారు. వాడికి ఏదో మిజరీస్, వాడికి ఏదో ఎక్కడో తెలియనటువంటి క్షోభ ఉంది, దాన్ని మర్చిపోయేందుకు డ్రింకింగ్ అని. ఇక మూడో రకం ఏంటంటే, రోజంతా కష్టపడి బాడీ అంతా నొప్పిగా ఉంటే అది మర్చిపోవాలని తాగుతుంటారండి. ఈ 3 మీరు చూస్తారు సమాజంలో, 3 చూస్తారు. ఈ యువత పాడయ్యేది అక్కడ సోషల్ డ్రింకింగ్ అనే పేరుతో తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఆ యొక్క క్రియలను చూసి పిల్లలు పాడుతారండి. అక్కడ తల్లిదండ్రులు, ఎందుకంటే ఆ సోషల్ డ్రింకింగ్ పిల్లలు తల్లిదండ్రులు అందరూ కలిసి చేస్తుంటారు. ఈ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు చూడండి, బాధలు మర్చిపోవడానికి 90% బాధలు నువ్వు తెప్పించుకున్నవే. స్వామివారు సత్యసాయిబాబా గారు ఒకసారి అన్నారండి, నువ్వే కావాలని పెళ్లి చేసుకున్నావు, నువ్వే కావాలని పిల్లల్ని కన్నావు, నువ్వే కావాలని వాళ్ళకి ఇది ఏది ఆస్తుపాస్తులు అంతా అన్నావు, మరి స్వామి సంసారం అంతా నాకు దుఃఖంగా ఉందని అంటాను అర్థం ఏంటి? నువ్వేగా చేసుకుంది అంటానికి అర్థం లేదండి. అన్నీ మనంతనే మనం చేసుకో. అలాగే నువ్వు తాగావు, లంగ్ క్యాన్సర్ వచ్చిందని నన్ను ఎందుకు బాధపడతావు? నువ్వే చేసుకున్నావు అలాగా. కాబట్టి ఈ మధ్యతరగతి వాళ్ళకి చెప్పాల్సింది, ఈ ఏదో మానసిక క్షోభకి తాగుతున్న వాళ్ళకి చెప్పేది, దీనివల్ల ఆన్సర్ రాకపోగా నీకు మనసుని మత్తెక్కిస్తోంది, శరీరాన్ని శిథిలం చేస్తుంది. 2 అనర్థాలు జరుగుతున్నాయి. 3వ అనర్థం ఏంటంటే, దీనికి చేస్తున్నటువంటి ఖర్చుతో నీ ఆహారం విలువ తగ్గి కుటుంబం కూడా దెబ్బతింటోంది. ఇప్పుడు 3వ అంతస్తులో వాళ్ళకి విపరీతమైన కష్టం, ఈ కన్స్ట్రక్షన్లో వాళ్ళు సాయంకాలం తాగుతారు. వాళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే
పూర్తి కుటుంబాలు చిన్న, ఎందుకంటే వాళ్ళకి తినడానికి లేదండి. వాళ్ళకి వచ్చేదే చాలా తక్కువ, అందులోనే మళ్ళీ చీప్ లిక్కర్ అని సారా అని అదని ఇదని. కాబట్టి ఇంకా ఆలోచించేది ఏం లేదండి. కాబట్టి ఈ నియంత్రణ లేకుండా, ఏమీ లేకుండా సమాజాన్ని నడిపిస్తున్న వాళ్ళు, ఇప్పుడు మీరు ఆచరణ యోగ్యమైనటువంటి ఆరోగ్యం గురించి చెప్పమన్నారు కదా, ఒకటేమో ఆచరణకి దూరమైనవి ఏవి ఉండవండి. నిజంగా ఒక నియంత్రణతో ఒక పెగ్గు తాగుతానని చెప్పమనండి, ఒక రెడ్ వైన్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓ నియంత్రణతో ఓన్లీ ఐ టేక్ వన్ అనమనండి, గో అహెడ్. నేను ఎప్పుడు ఏమంటానంటే, నువ్వు డాక్టర్ గారు ఒక ట్యాబ్లెట్ పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం, లేకపోతే రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలంటారు. నువ్వు రోజుకి 2 వేసుకోవు కదా, 4 వేసుకోవు కదా. ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడ నువ్వే గనక దాన్ని మందు అనుకుంటే మందులాగే ఉండదు, దాని పేరు కూడా మందేలేండి. సో మందులాగే ఉండాలి కదండి. కానీ ఏమవుతుందంటే ఇది పెరిగిపోతూ ఉంటుంది, అసలు మందులు డౌన్ అవుతుంటాయి. దానివల్లే డయాబెటీస్ అండి, దానివల్ల. అందుకనే ఆల్కహాల్ గురించి చెప్పాలి అంటే మోడరేట్, ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకున్న పదాలండి. సోషల్ డ్రింకింగ్, మోడరేట్ ఆల్కహాలిజం అంతా ఇవన్నీ మనం అప్పు తెచ్చుకునేటువంటి. కానీ అవన్నీ ఆ పదాలు బాగుంటాయి, కానీ ఆచరించేవాడు ఎవరు ఉండరు. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, ఏమండి మందు మీరు తాగరు, మమ్మల్ని తాగనిరా అంటారనుకోండి, నేను అంటాను మిమ్మల్ని తాగనివ్వను అని కాదు, మీరు నియంత్రణలో తాగితే అంతా మంచిదే. తిండి అయినా అంతేనండి. ఆదిశంకర్లు ఏమన్నారో తెలుసా అండి, ఆహారం ఆకలికి మందు అన్నారండి ఆయన. అంటే అతిగా తినద్దని అర్థం. అలాగా నువ్వు తీసుకోగలిగితే నేనే, నో వన్ సేస్ నో, కానీ నియంత్రణ ఉండదు, అక్కడ వస్తుంది. దాన్ని మందులాగా అనుకో, దెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కాబట్టి ఆరోగ్యం అంతా ఆచరణ యోగ్యమే. ఆ విధంగా మనం అందరం జీవితం గడిపి, జీవితానికి లక్ష్యం ఒక్కటండి. మీరు నన్ను అడిగినా నీ చెప్పగలిగిన ఒకటే, జీవితానికి లక్ష్యం ఆనందం. ఆనందం లేక హోదాలు, పదవులు, సంపదలు, బంధువర్గం, వీటి వల్ల ఆనందం రాదండి. ఆనందం లోపలే వస్తుంది. ఆనందం లోపల ఎప్పుడు వస్తుందంటే, నీకు నువ్వుగా ఇది నాకు మంచిది, ఇది నాది మంచిది కాదు అని ఉన్నప్పుడు ఆనందం ఈజ్ యువర్ బర్త్ రైట్. మన హక్కు ఆనందం.